कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे नमस्ते సో నా ఛానల్ చూసుకోవాలి కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియోలు చూస్తూ నా ఛానల్లోని వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే దయచేసి ఈ వీడియో చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో టెంపుల్ చేసుకుంటే వీడియోస్ కాకుండా చూడండి. సో వీడియో చూసేటప్పుడు దయచేసి స్కిప్ కాకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ గుర్తుగా ఉంటుంది. అదేవిధంగా మీరు అంటే స్కిప్ చేయడం చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే. ఇది వచ్చేసి దొడ్డవరం ఉంటుంది. దొడ్డవరం గ్రామం ఇక్కడ నుంచి తాలూరు నుంచి ఇటు వెళ్తారు కదా, తాలూరు నుంచి మీరు ఒంగోలుకి వెళ్ళే రూట్లో మల్లవరం రూట్ అండి. ఇది మల్లవరం డ్యామ్ రూట్. అదేవిధంగా అట్లే ఒంగోలుకి వెళ్ళచ్చు. సో ఇది చూడొచ్చు మీరు. ఇది తాలూరు నుంచి. సో ఈ రోడ్లోనే మెయిన్ రోడ్లో మీకు వస్తుంది తాలూరు నుంచి ఒంగోలుకు పోయేటువంటి మార్గం మధ్యలో. సో అదేవిధంగా మల్లవరం డ్యామ్ కూడా వస్తుంది. ఈ మల్లవరం డ్యామ్ పోయే రోడ్లో దొడ్డవరం గ్రామం. దొడ్డవరం కదండి, ఇది దొడ్డవరం కదా. దొడ్డవరం గ్రామంలో మీకు అమ్మవారి యొక్క మహాశక్తి క్షేత్రం ఉంటుంది. అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా భక్తాదులందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు దేవస్థానం దగ్గర ఆగి శ్రీచక్ర సమితి చూడవచ్చు. శ్రీచక్ర సహిత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం. సో ఇక్కడ షిరిడి సాయిబాబా దేవస్థానం కూడా, ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవస్థానం, షిరిడి సాయిబాబా దేవస్థానం, శివాలయము, ఇది మొత్తం 4 టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఈ యొక్క రాజేశ్వరి అమ్మవారి అనుగ్రహము, శివుని యొక్క అనుగ్రహము, ఆంజనేయ స్వామి యొక్క అభయము, ఆశీర్వాదాలు, అదేవిధంగా షిరిడి సాయిబాబా దేవస్థానం ఉంది. అందరి యొక్క అనుగ్రహాలు తీసుకొని దర్శనం చేసుకోండి. మీకు తోచినంత సహాయము శక్తిగతిగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క దేవస్థానానికి, రాజరాజేశ్వరి దేవస్థానం అమ్మవారి దేవస్థానం, అదేవిధంగా షిరిడి సాయిబాబా యొక్క దేవస్థానానికి ఇవ్వచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా లోపల ఉన్నారు. ఆ స్వామి యొక్క డెవలప్మెంట్కి అన్నదాన కార్యక్రమం కూడా మీకు తోచిన సాయం చేయండి. తప్పకుండా దర్శించుకోండి. శివాలయం కూడా ఉంది. శివుని యొక్క అనుగ్రహం పొంది కృపా కటాక్షం పొందాలని కోరుతున్నాను. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ్ 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 హరే. జై శ్రీ చాలా పెద్దదండి. మీరు వచ్చినప్పుడు ఇక్కడ బయట పక్క మీకు విఘ్న వినాయకుడు ఉంటారు, దర్శించుకోండి. ఆయన ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఏ విఘ్నాలు ఏ యొక్క కార్యక్రమం పూజాకారం మొదలుపెట్టినా ఫస్ట్ విఘ్న వినాయకుడికి మనము పూజాకారం చేస్తాం. అదేవిధంగా ప్రతి చోట ఉంటుంది. ప్రతి ఊర్లో విఘ్న వినాయకుడిగా టెంపుల్ ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. చూడొచ్చు. చాలా సైట్ని దర్శనం చేసుకొని వెళ్తున్నాను. సో చాలా అద్భుతంగా చాలా పెద్ద టెంపుల్ అండి. చక్కగా ఉంటుంది. ప్రొద్దుటూరు అండి. మేము సైకిల్ యాత్ర చేస్తున్నాం. సాంప్రదాయాలు ఇలాంటి మన యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మనకు పోకుండా అది ఎల్లవేళ్ళ భక్తితో అంత నిరంతరము భగవద్గీత, భాగవతము, ఇలాంటి మహాభారతము, రామాయణము నిత్యం పఠిస్తూ చదవండి చెప్పడానికి ఈ సైకిల్ యాత్ర మొదలుపెట్టాము. గత 60 రోజులు అయింది. ఈరోజు 60వ రోజు. సో అందరు ఇంటర్వ్యూలో కానీ అన్నింటిలో మనం ఇచ్చాము. పేపర్ న్యూస్ కూడా. ప్రొద్దుటూరు కడప నుంచి మనం బయలుదేరి ఇట్లా మనం బెంగళూరు మీదుగా కంచి, మహాబలిపురం, చెన్నై, ఇట్లా తిరుపతి, తిరుమల, కాళహస్తి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ బాపట్ల నుంచి మళ్ళీ వస్తున్నాయి. ఇంకోళ్ళ మీదకి ఇట్లా వచ్చి ఒక మహాక్షేత్రం ఉంది. ఈ పక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందంట కదా మల్లవరం దగ్గర, అది కూడా చూడడానికి వచ్చాను. సరే దర్శించుకుంటా. ఓకే. మీరు ఇక్కడ ధర్మకర్తలు అండి? ఓకే, గుడి ధర్మకర్తలు. ఓకే, తప్పకుండా సేవా కార్యక్రమం చేయండి. ఈ యొక్క గుడి అభివృద్ధికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంటాయి. ఓకే. సో ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ గుడి ధర్మకర్తలు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారు నిత్యం చేయరు. అప్పుడప్పుడు ఇక్కడ దాతలు వచ్చి ఏదైనా మీరు మొక్కుబడులు కానీ నేను తీర్చుకోవాలని అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనుకున్నా, మీ యొక్క ఏదైనా పండుగలకి, పబ్బాలకి, ఏదైనా మంచి రోజు శుభ సూచన రోజున, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా నామకరణాలు, పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు అటువంటి సందర్భంలో ఇక ఆ మహాశక్తి అమ్మవారి గుడికి వచ్చి, రాజరాజేశ్వరి గుడికి వచ్చి మీరు ఇక్కడ చేయొచ్చు. అదేవిధంగా శివాలయం ఉంటుంది, గణేష్ టెంపుల్ ఉంటుంది, ఇంకా షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంటుంది, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా శక్తివంతమైన పెద్ద దేవాలయం. తప్పకుండా వచ్చి దర్శించుకోండి. హరే కృష్ణ హరే రామ్ రామ్ హరే. చూడొచ్చు. సో మనం శ్రీ చక్ర సహిత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దొడ్డవరం అండి. సో తప్పకుండా మీరు కూడా మీకు వచ్చిన సాయం శక్తిగతికి సాయం చేసి కోరుతున్నాను. హరే కృష్ణ కృష్ణ. ఇక్కడ పక్కన మనకు సాయిబాబా దేవస్థానం ఉంటుంది. చూడొచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందండి. సరే చక్కగా అద్భుతంగా మనకు దర్శనమిస్తున్నారు. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. ఇటు పక్కన మనకు విఘ్న వినాయకుడు కూడా ఉన్నారు, రాములవారి దేవస్థానం. సో విఘ్నేశ్వరుడు, రాములవారి పట్టాభిషేకం చక్కగా ఉంటుంది. ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దత్తి ప్రచోదయాత్. శ్రీరామ
రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రానని. సో చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పెద్ద గుడి, చాలా విశాలంగా ఉంటుంది. ఎంతమంది భక్తులు రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. వీరైతే మీరు దర్శనం చేసుకున్న తర్వాత భగవన్ నామస్మరణ, ఆంజనేయ స్వామి యొక్క భగవన్ నామస్మరణ వెలగచ్చు, రాముని యొక్క భగవన్ నామస్మరణ, ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయి అట్లా, లేకపోతే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. మీరు అంతా చక్కగా కలగండి, చక్కగా భగవనామస్మరణ చేయండి, భగవంతుని కొలచండి. సో దర్శనం చేసుకోండి, ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా మనకు దర్శనం ఇస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఓం ఓం శ్రీ హనుమంతాయ నమః, ఓం శ్రీ హనుమానాయ నమః. జై హనుమాన్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ హరే. చాలా అద్భుతంగా ఉంది. సో అమ్మవారికి అనుగ్రహం ఉంది. అక్కడ అమ్మవారి దర్శనం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు షిరిడి సాయిబాబా శివాలయం. సో చూడొచ్చు మీరు. సో షిరిడి సాయిబాబా కూడా ఉన్నారు ఇక్కడ, తప్పకుండా దర్శించుకోండి. సో ఒకే గుడిలో మీకు నాలుగు గుళ్ళు ఉన్నాయి. సో అమ్మవారి విగ్రహం ఉన్నాయి, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అదేవిధంగా షిరిడి సాయిబాబా ఉంది, శివాలయం ఉంది, అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా దర్శించుకోండి. ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం. చూడొచ్చు. సో శివుని యొక్క చక్కగా. సో తప్పకుండా దర్శించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడొచ్చు ఒక అర్ధనారీశ్వరుడు, అలివేలు మంగమ్మ, గోమాత, అర్ధనారీశ్వరుడు. సో చక్కగా ఎంత చక్కగా ఉన్న ఫోటోలు. సో మీరు ఒక 3 ప్రదక్షిణ చేసి, గుడి చుట్టూ 3 ప్రదక్షిణ చేసేసి సో అమ్మవారికి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే రామ, హరే రామ, రామ రామ, హరే. జై శ్రీ కృష్ణరాజు, జై హరే హరి బోల్. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అటు పక్క వచ్చేసి షిరిడి సాయిబాబా దేవస్థానం. చూడొచ్చు మీరు. శ్రీచక్రం శ్రీమాత్రే నమః. అందుకే శ్రీచక్ర సమేత రాజరాజేశ్వరి దేవస్థానం అండి. చూడొచ్చు. శ్రీచక్ర సమేత శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం. చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది దేవస్థానం. సో తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోండి, ప్రదక్షిణ చేయండి, అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి, అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను. సో మీకు వీలైతే మీ శక్తివతిగా ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధికి నిర్వహించే పూజా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలకి, ఈ యొక్క దేవస్థాన ధర్మకర్తలు కానీ పూజా కార్యక్రమాలు ప్రధాన అర్చకులను సంప్రదించి తప్పకుండా వివరాలు ఇచ్చి ఈ యొక్క గుడి అభివృద్ధిని గుడి అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. సో ఇది యజ్ఞం, మామూలుగా అగ్నిగుండం. సో ఎప్పుడు నిత్యం ఇక్కడ అగ్ని